ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మీద కొన్ని సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తారు. అలాగే ఒక జనరల్ పర్స్పెక్టివ్లో ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అంటే జనరల్ పర్స్పెక్టివ్లో అంటే ఓవరాల్గా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో యూ హ్యావ్ మేడ్ ఏ డిఫరెన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కుడ్ నాట్ క్వాలిఫై దిస్ గ్రూప్ 2 మెయిన్స్. రీజన్ ఏంటి అంటే ఈ ప్రిలిమ్స్లో మీరు మిగతా వాళ్ళకన్నా భిన్నంగా అండ్ 1 మైల్ ఎక్స్ట్రా చేశారు. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్కి క్వాలిఫై కాగలిగారు. క్వాలిఫై అవ్వని వాళ్ళు ఏదో తక్కువని కాదు, బట్ అందరూ ఒకటే, ప్రిపరేషన్ అందరిది ఒకటే. పాలిటీ చదవడం అన్నప్పుడు సపోజ్ అందరూ లక్ష్మీకాంతే చదువుతారు, చదివే పుస్తకాలు ఒకటే, సిలబస్ ఒకటే, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకటే. కాకపోతే మీకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏమొచ్చింది అని అంటే యూ డిడ్ దట్ 1 మైల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ దెన్ రిమైనింగ్ పీపుల్. మిగతా వాళ్ళకన్నా ఒకటేదో ఎక్కువ చేసి ఉంటారు. ఆ ఒక్కటి ఏంటి అనేది మీకు తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఒక్కటి అనేది ఒక ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే రోజు మిగతా వాళ్ళు సపోజ్ 8 గంటలు చదివితే మీరు 9 గంటలు చదువుతారు. మిగతా వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఉండుంటే మీరు చేసి ఉంటారు. మిగతా వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయకుండా ఉండుంటే మీరు రాసి ఉంటారు. మిగతా వాళ్ళు రాసుంటే మీరు 2 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇదే డిఫరెన్స్ మిగతా వాళ్ళకి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ పీపుల్. సో ఇప్పుడు 1:100 రేషియోలో క్వాలిఫై అయ్యారు. అండ్ ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి మీరు 99 మందితో ఒక్కొక్కరు పోటీ పడాలి. ఇప్పుడు మీకు ఉండవలసినటువంటిది ఏంటి అంటే కిల్లర్ ఇన్స్టింక్ట్, స్వార్థపూరితమైనటువంటి కిల్లర్ ఇన్స్టింక్ట్. అంటే మానవత్వం, స్వార్థం ఉండడం ఇటువంటి మానవత్వానికి చెట్టు కదా, మరి అలా ఎలా కుదురుతుందని. ఇది పోటీ పరీక్ష. చిన్నప్పటి నుంచి మనకి చదువుకునేటప్పటి నుంచి కూడా మనకి నేర్పించింది ఈ ర్యాట్ రేసే. ఇది మిగతా వాళ్ళకన్నా మనం 4 అడుగులు ముందు ఉండాలి, లేకపోతే ఆ 99 మందిలో ఎవడొకడు ముందుకెళ్ళిపోతారు. ప్రతి ఒక్కడు మీ పక్కన ఎవరైతే కూర్చున్నారో ఈ స్థితిలో మీ శత్రువులే. అంటే లేచి వెళ్ళిపోమని కాదు, శత్రువులు అంటే ఇక్కడ ఫిజికల్గా శత్రువులు కాదు. ఏంటి మరి ఈ పోటీలో శత్రువులు. ఆ పోటీలో శత్రువులు కాబట్టి ఒక అందరూ చదివే సబ్జెక్ట్ ఒకటే, అందరూ వినే క్లాసు ఒకటే, అందరూ రాసుకునే నోట్సు ఒకటే. ఏం చేయాలి మరి ఆ శత్రువుని గెలవాలంటే? వాడిని కొట్టి పంపించేయడం కాదు. మరి ఏంటి, వాడికన్నా వాడు 4 గంటలు చదువుతుంటే నువ్వు 5 గంటలు చదవాలి. అండ్ వాడు 4 పుస్తకాలు చదువుతుంటే నువ్వు 1 పుస్తకమే చదవాలి. ఇదేంటి మరి, ఒకటి ఎక్స్ట్రా చదవమన్నావు కదా అంటే రీజన్, 1 పుస్తకాన్ని నువ్వు 5 సార్లు చదువు, అంతేగాని 4 పుస్తకాలని ఏది పూర్తిగా ఒకసారి కూడా చదవకుండా వదిలేయడం కాదు. సో ఈరోజు కొన్ని ఫండమెంటల్ స్ట్రాటజీస్ ఏం చేయాలి అనేది చెప్తాను. సో పాలిటీకి, తర్వాత ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి మిగతా ఫ్యాకల్టీ వస్తారు. వాళ్ళు ఏపీ హిస్టరీకి ఎవరెవరు మిగతా ఫ్యాకల్టీ ఉంటారు. పాలిటీ రోహిత్ సార్ చెప్తారు, ఎకానమీ శ్రవణ్ సార్ చెప్తారు, అలాగే ఏపీ హిస్టరీ రాంబాబు గారు చెప్తారు. సో ఇవి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. అండ్ ఇప్పుడు ఒక జనరల్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా ఉండాలి మీ ప్రిపరేషన్. సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ సిలబస్. ఫండమెంటల్గా మన సక్సెస్కి ఫౌండేషన్ ఇది, తర్వాత ఒక పునాది లాంటిది. నేను ఎందుకనంటే సిలబస్ దాటి క్వశ్చన్స్ అడగడం అనేది ఎక్కడ ఉండదు. చాలామంది అంటారు సిలబస్లో లేని క్వశ్చన్స్ ఇచ్చారని, అది ఇంపాసిబుల్. ప్రతి క్వశ్చన్కి ఆరిజిన్ సిలబసే ఉంటుంది, సిలబస్ దాటి ఏది ఉండదు. మీకు తెలియని క్వశ్చన్ ఉన్నా కానీ అది సిలబస్కి సంబంధించింది, సిలబస్ రిలేటెడ్గా ఉండేది, ఒక కరెంట్ ఇష్యూ అయి ఉంటుంది అది, ఆర్ యూ వుడ్ హ్యావ్ మిస్డ్ పర్టికులర్ పాయింట్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే, మొత్తం మనకి 2 పేపర్లు ఉన్నాయి, 4 సెక్షన్లు ఉన్నాయి, అంటే 4 సబ్జెక్టులు ఉన్నాయి. సిలబస్లో ఒక్కొక్క యూనిట్కి సంబంధించి 5 చాప్టర్లు ఉన్నాయి, అంటే 5 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్లోనూ ఆన్ అండ్ యావరేజ్ 7 నుంచి 10 టాపిక్స్ వరకు ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నింటినీ మీరు బై హార్ట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే లిటరల్లీ యూ హ్యావ్ టు బై హార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ ద సిలబస్. అది మీ మైండ్లో ఉండిపోవాలి. సో చిన్నప్పటి నుంచి మీరు ఒక అపోహ నేర్చుకున్నారు, ఏంటంటే బట్టి పట్టకు, అర్థం చేసుకో అని చెప్పి. ఏం అర్థం చేసుకోవాలి?
దేన్ని అర్థం చేసుకోవాలి? చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి కదా. మరి చదివిన దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాని మీద అనాలిసిస్ చేయాలి. దేన్ని అనాలిసిస్ చేయాలి? ఆ చదివిన దాన్ని ఏదైతే నువ్వు ఒక టాపిక్ చదివో దాన్ని అనాలిసిస్ చేయాలి. ఈ అనాలిసిస్లు అర్థం చేసుకోవడాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నీకు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే వస్తాయి. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ నీ మైండ్లో ఉంటే వస్తాయి, లేకపోతే రావు. ఇది ఇప్పుడు సపోజ్ భారతదేశ జనాభా 150 కోట్లు అనేది ఒక ఫ్యాక్ట్. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటావా, అర్థం చేసుకుంటావా? గుర్తు పెట్టుకుని తీరాలంతే. దాని తర్వాత దాని మీద అనాలిసిస్ వస్తుంది. ఈ 150 కోట్ల జనాభా 2047లో ఎంత అవుతుంది? 170 కోట్లు అవుతుంది. ఇది ఒక ఫ్యాక్ట్. దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటి? దీని నుంచి అర్థం చేసుకునేది ఏంటి? అనాలిసిస్ చేసేది ఏంటి? ఏమర్థం అవుతుంది అని అంటే ఈ జనాభా పెరుగుదల భారతదేశానికి మంచిదా చెడ్డదా అనేది విశ్లేషించాలి. అంటే విశ్లేషణ అంటావు కదా, ఆ విశ్లేషణ అనేది ఈ ఆస్పెక్ట్స్ మీద ఉంటుంది. ఏది మంచి చెడు అనే దాని మీద ఉంటుంది అన్నమాట. దానివల్ల ఒక ఇష్యూ వల్ల, ఒక టాపిక్ వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవి అనాలిసిస్. సో ఇది గ్రూప్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వంటి వాటికి అవసరం లేకపోవచ్చు. సో కాబట్టి మీ ఓరియంటేషన్లో ఏంటి, ఓన్లీ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది, సబ్జెక్ట్లో ఉన్నదేంటి అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ చేయడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్, పర్టికులర్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేటటువంటి ఎగ్జామ్స్లో. సబ్జెక్ట్ మీద మనకి పట్టు లేకుండా, అంటే బై హార్ట్ చేయకుండా మనం దాన్ని విశ్లేషించలేము, అర్థం చేసుకోలేము. అన్నిటికన్నా ముందు బై హార్ట్ చేయాల్సింది ఏంటి అంటే సిలబస్ని బై హార్ట్ చేయాలి. సో సిలబస్ బై హార్ట్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఏంటి, బై హార్ట్ అనే దానికి స్పెల్లింగ్ ఏంటి? జనరల్గా మనం మాట్లాడేటప్పుడు బై హార్ట్ అంటాం, అంటే చివరిలో టా వచ్చిందా డా వచ్చిందా. బై హార్ట్ అనే దాంట్లో టా వచ్చిందా, అంటే టీ వచ్చిందా డి వచ్చిందా. డి అన్నట్టుగా మనకి చిన్నప్పటి నుంచి అదొక భ్రమ. మీరు ఎప్పుడైనా డిక్షనరీలో బై హార్ట్ అనే పదానికి స్పెల్లింగ్ చూసారా? ఎప్పుడైనా పొరపాటున స్పెల్లింగ్ చూసారా? చూసి ఉండరు. 99.99% చూసి ఉంటారు. కానీ స్పెల్లింగ్ ఏంటి? BYHEART ఇక్కడ ఉంటుంది చూడు. అది ఇక్కడ ఏముంటుంది? పాకెట్ ఉందా? ఆ పాకెట్లో ఉందే టీ ఏదైతే ఉందో ఆ టీయే వస్తుంది ఇక్కడ బై హార్డ్లో కూడా. బట్ జనరల్గా హార్డ్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా మనం చదువుతుంటాం. హార్డ్ అంటే ఏంటి? కష్టంగా ఉండేది. బై హార్ట్ అంటే ఏంటి? బై హార్ట్ అంటే హృదయపూర్వకంగా. అది ఒరిజినల్ స్పెల్లింగ్. అది బై హార్ట్ అనేది దాని ఒరిజినల్ స్పెల్లింగ్. మనం ఏంటి, ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు హృదయపూర్వకంగా నేర్చుకోవడం. హృదయపూర్వకంగా నేర్చుకోవడం అంటే ఏంటి? హృదయానికి ఇంకో పదం ఏమి ఉపయోగిస్తుంటాం? మనసు అనే పదం ఉపయోగిస్తాం. అంటే మనస్ఫూర్తిగా దాన్ని నేర్చుకోవాలి. ఫస్ట్ అలా మనస్ఫూర్తిగా నేర్చుకున్నప్పుడే దాన్ని అవపోసన పట్టగలుగుతాం. అవపోసన పట్టినప్పుడే ఆ సబ్జెక్ట్ని ఆవాహన చేసుకోగలుగుతాం. ఆవాహన చేసుకోవడం అంటే ఏంటి? అది ఆ సబ్జెక్ట్ మన శరీరంలో ప్రతి అణువులో నిండిపోవాలంతే. చేతులు చూస్తే పాలిటీ ఉండాలి, కాళ్ళు చూస్తే ఎకానమీ ఉండాలి, కళ్ళు చూస్తే హిస్టరీ ఉండాలి, మిగతా శరీరం అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి. అంటే అణువణువున మన జీవితంలో, మన శరీరంలో సబ్జెక్ట్ మాత్రమే ఉండాలి తప్ప ఇంకేం ఉండకూడదు ఆ స్థాయిలో. ఎందుకని ఇప్పుడు మనకున్న టైము 75 రోజులు 80 రోజులు ఉంటుంది. ఈ టైంలో సిద్ధాంతాల ప్రకారం, సైకాలజీ ప్రకారం చదువుకుంటా, సైకాలజిస్టులు చెప్పినట్టుగా చదువుకుంటా అంటే వర్కౌట్ కాదు. పారాయణ, ప్రీచైతన్య వాళ్ళు ఏది చేస్తారో అదే చేయాలి. ఏం చేస్తారు వాళ్ళు? రోజుకి 24 గంటలు ఉంటాయి, కనీసం 25 గంటలన్నా చదివిపిస్తారు కదా పిల్లలతోటి. ఆ స్థాయిలో చదవాలి అంతే. అంటే టైము చూసుకోకుండా చదివిన వాడే సక్సెస్ అవుతున్నాడు. ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది మనం చాలామంది విమర్శిస్తుంటాం. ఇది బలవంతంగా చదివిచ్చేస్తున్నారు, కోళ్ళలా తయారు చేస్తున్నారు, ఫారం కోళ్ళలా తయారు చేస్తున్నారు. అది ఓకే, ఆ విమర్శలు ఓకే, మేధావులు చేసుకునే సిద్ధాంతాలే. బట్ ఆ పద్ధతే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ద థింగ్స్ బై రోట్, బై హార్ట్. కాబట్టి సిలబస్ అంతటిని, సిలబస్ ఇస్ ద హార్ట్ అండ్ ద బ్లడ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఏ పోటీ పరీక్షలోనైనా సరే ముందు సిలబస్ని బై హార్ట్ చేసేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? చేస్తే ఏమవుతుంది అంటే ప్రతి టాపిక్ మన మనసులో ఉంటుంది. పాలిటీలో ఫస్ట్ యూనిట్లో రెండో టాపిక్ ఏంటి అనేది మన మనసులో గుర్తుంటున్నప్పుడు ఏమవుతుంది? దానికి సంబంధించినటువంటి ఏ విషయానైనా చూసినప్పుడు, న్యూస్ పేపర్లో చూసామనుకో,
న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వస్తుంది. చూడంగానే ఇది పాలిటీకి రిలేటెడ్గా ఉంటుంది, ఎకానమీకి రిలేటెడ్గా ఉంటుంది అని అర్థమవుతుంది. సో ఇప్పుడు సపోజ్ నిన్న న్యూస్ పేపర్లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దేనికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది? వివిపిటీస్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఆ నేపథ్యంలో దానికి అది చూడగానే అది ఏ సబ్జెక్టులో భాగంగా మనం గుర్తించవచ్చు. దేనికి ఏ సబ్జెక్టు అది మనకి ఒకవేళ సిలబస్ చదవకుండా ఉండుంటే అది మనకి సంబంధం లేదు ఏంటో అనుకుంటాం. సిలబస్ కనుక మనకు గుర్తుంటే, పర్ఫెక్ట్గా గుర్తుంటే ఇది ఫండమెంటల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎన్నికలకు సంబంధించింది కాబట్టి పాలిటీకి సంబంధించింది. రెండో పాయింట్, నువ్వు సిలబస్ని గుర్తుపెట్టుకున్నావు కాబట్టి ఈ వివిపిటీలు లేకపోతే ఈవీఎం మెషిన్స్, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఎస్ఎన్టీలో కూడా కనెక్టెడ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఆ ఈవీఎం మెషిన్స్ పనితీరు గురించో లేకపోతే వివిపిటీ గురించో అడగచ్చు. లేకపోతే ఎన్నికలకు సీజన్ కాబట్టి మన వేలికి ఆ ముద్ర పెడతారు, దానికి రిలేటెడ్గా అది ఎన్నికలకు సంబంధించింది అయినప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ అడగచ్చు. దీంట్లో ఉపయోగించేటటువంటి ఈ వేలికి వేసే కలర్కి సంబంధించిన కెమికల్స్ ఏమి ఉంటాయి, కెమికల్ కాంపోజిషన్ ఏమి ఉంటాయి అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగచ్చు. సో సపోజ్ 2024 ఇంటరీం బడ్జెట్, ఆ ఇంటరీం బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు, తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో చెప్పినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి స్టేట్మెంట్ని ప్రవేశపెట్టారు. ఆ స్టేట్మెంట్ ఉద్దేశం ఏంటి? బై 2047 ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ డెవలప్డ్ ఎకానమీ. దాన్ని చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటాయి. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. మరి మారినప్పుడు అది ఆ రకమైనటువంటి అంశం ఎగ్జామినర్కి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఎగ్జామ్లో ఫండమెంటల్గా ఈ పాలిటీ కానీ ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ ఈ మూడింటికి సంబంధించి పాలసీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రధానంగా అడిగేటటువంటిది పాలసీ ఓరియంటెడ్, గవర్నెన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఏంటి పాలసీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటే ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటటువంటి ఆస్పెక్ట్స్. ఈ పాలసీ ఓరియంటెడ్ అంశాల గురించి ఎక్కడి నుంచి చదవాలి? ఇప్పుడు సపోజ్ పాలిటీ రిలేటెడ్ అనుకో, పాలిటీ రిలేటెడ్ అయితేనేమో నీకు యువర్ ప్రిపరేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద లాస్ అండ్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, పార్లమెంట్ చేసిన చట్టాలు, రాజ్యాంగం కాకుండా. మరి ఎకానమీలో ఎట్లా? ఎకానమీలోనైతేనేమో నీతి ఆయోగ్ డాక్యుమెంట్లు, అలాగే బడ్జెట్, ఏపీ బడ్జెట్, తర్వాత నేషనల్ బడ్జెట్, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. ఏపీకి సంబంధించి కూడా ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన ఇంగ్లీష్ వర్షను, తెలుగు వర్షను ఏపీ వెబ్సైట్లో ఉంది. సో దాన్ని కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో టెక్నాలజీ డెవలప్మెంట్స్, టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇంకోటేమో ఎన్విరాన్మెంట్ అండ్ బయాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అండ్ వీటికి సంబంధించి కూడా పాలసీస్ గురించే తెలుసుకోవాలి. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాని గురించి అడుగుతారు. ఈ డిజిటల్ పర్సనల్ డాటా యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ అంటే డిపిడిపి యాక్ట్ అని సింపుల్గా అంటున్నారు. 2023 డిసెంబర్లో ఈ యాక్ట్ చేయబడింది. అది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తే దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి అడుగుతారు. ఈ ప్రైవసీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. ఇప్పుడు నిన్న న్యూస్ పేపర్లో చూస్తే మీకు ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఏది? వాట్సాప్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతానంటుంది. సో మరి దీని గురించి మనం ఆనందించాలా, బాధపడాలా, లేకపోతే తటస్థంగా ఉండాలా? అవసరం లేదు. ఆ న్యూస్ చూసుకోవాలి, మనకి రిలవెంట్గా సిలబస్లో దేనికి సంబంధించిందో గ్రహించాలి. దాన్ని వాట్సాప్ బెదిరిస్తుంది. వాట్సాప్ ఏమని బెదిరిస్తుంది? భారతదేశాన్ని వదిలిపోతాను. ఎవడికి నువ్వు పోతే ఇంకొకటి. ఇప్పుడు టిక్టాక్ పోయింది, మన జీవితాలు తలకిందులైపోయినాయి. ఉపలభాలు వేరే దాంట్లో చేసుకుంటున్నాడు కదా, రీల్స్ చేసుకుంటున్నాడు కదా. సో కాబట్టి పెద్ద తేడా ఏం పడదు మన జీవితాలు. వాట్సాప్ వెళ్ళిపోతే టెలిగ్రామ్ ఉంటుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది. వెళ్ళిపోతానని బెదిరించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలని పాటించి తీరాలి. ఆ న్యూస్ చూసినప్పుడు వాట్సాప్ వెళ్ళిపోతుందా లేదా అని క్వశ్చన్ అడగరు. మరి ఏమడుగుతారు? దానికి బ్యాక్గ్రౌండ్లో ఉండే చట్టాన్ని గురించి అడుగుతారు, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పాలసీ గురించి అడుగుతారు. సో ఏ నేపథ్యంలో వీళ్ళు వాట్సాప్ వాళ్ళు బెదిరించారు అంటే ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు పెట్టారు. వీళ్ళు ఏమని కేసు పెట్టారు? ఈ ఐటీ రూల్స్లో ఉన్నటువంటి 2021 ఐటీ రూల్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెక్షన్ 4 సబ్ క్లాస్ 2
దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు కేసు పెట్టారు. మరి ఆ కేసు పెట్టినప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ దేన్ని రిలవెంట్గా వస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది అసలు నేపథ్యం, పార్లమెంటు చేసే చట్టం. దానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఎంతకాలం అయింది, అది చేసి 24 సంవత్సరాలు అయింది. ఈ 24 సంవత్సరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ గవర్నెన్స్లో వచ్చినటువంటి విపరీతమైనటువంటి మార్పులు, ఆల్మోస్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒక రివల్యూషనరీ చేంజ్ వస్తుంది. ఈ మార్పుల నేపథ్యంలో 2021లో ఐటీ రూల్స్ చేశారు. ఏది ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000కి అనుగుణంగా మారినటువంటి పరిస్థితుల్లో 2021లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ రెగ్యులేషన్స్ చేశారు. చట్టాన్ని పార్లమెంట్ చేసింది, రూల్స్ ఏమో గవర్నమెంట్ చేస్తుంది, అంటే ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. దాన్ని చట్టంలో ఏముంటుంది, ఒక పని ఏం చేయాలి అని చెప్తుంది. రూల్స్లో ఏముంటాయి, ఎలా చేయాలో ఉంటుంది. ఆ రూల్ అనేది ఇంపార్టెంట్, ఆ పాలసీ అనేది ఇంపార్టెంట్. ఏ నేపథ్యంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ నేపథ్యం. అండ్ ఇందులో ఉన్నటువంటి మరో అంశం ఏంటి, ఈ రూల్ వల్లే ఏమవుతుంది, సెక్షన్ 4 సబ్ క్లాస్ 2 వల్లే ఏమవుతుంది, వ్యక్తిగత ఏకాంతపు హక్కు ఉల్లంఘనకు గురవుతుంది. వ్యక్తిగత ఏకాంతపు హక్కు ఉల్లంఘనకు గురవుతే ఏంటి పరిస్థితి అంటే 2017లో సుప్రీంకోర్టు పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఉల్లంఘనకు గురైనట్లు. అంటే ఒక న్యూస్ ఐటమ్ చూసినప్పుడు దాంట్లో ఒక 3 రకాల అంశాలను బయటికి తీసేసాం. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా, అంటే మన ఎగ్జామ్కి ఉపయోగపడేటట్టుగా, సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021, దాంట్లో సెక్షన్ 4 సబ్ క్లాస్ 2 అనేది ఇంకొకటి. దేని గురించి అది అంటే గవర్నమెంట్ అడిగినప్పుడు, గవర్నమెంట్ అంటే ఒక కోర్టు కానీ లేకపోతే రిలవెంట్ అథారిటీ కానీ అడిగినప్పుడు వాట్సాప్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఆరిజినేటర్ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దీంట్లో 4.2లో ఉన్నటువంటి అంశం. ఇన్ఫర్మేషన్ ఆరిజినేటర్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఆరిజినేటర్ అంటే ఒక సమాచారాన్ని ఎవడైతే మొదటిసారిగా రిలీజ్ చేస్తాడో వాడు ఇన్ఫర్మేషన్ ఆరిజినేటర్. సో దీని గురించి ఎందుకు ఇవ్వాలి, అండ్ మనకి వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల ఆ మెసేజ్ని పంపించేవాడు తీసుకున్నవాడు తప్ప ఇంక మధ్యలో ఎవడు చూడలేడు. ఈవెన్ వాట్సాప్ కూడా చదవలేదు మీ మెసేజ్ని అని చెప్పి దాని ఉద్దేశం. ఇది దీనికి బ్రేక్ అవుతుంది అనేదేమో వాట్సాప్ యొక్క ఉద్దేశం. ఈ పర్టికులర్ రూల్ బ్రేక్ అవుతుంది. అయితే మరి ఈ మెసేజ్లు టెర్రరిస్టులు పంపించుకున్నారనుకో, మరి ఎవరు జవాబుదారి దీనికి? వాట్సాప్ని జవాబుదారీ కాకపోతే మరి ఇంకెవరు జవాబుదారీని చేయాలి? ఆర్ లేకపోతే ఒక పుకారుని స్ప్రెడ్ చేయడానికి పంపించారనుకో, రూమర్ స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒంగోలు నుంచి ఒక ఆయన బీహార్ వెళ్ళాడు. ఐ థింక్ 2019-20 ఆ టైం బీహార్ వెళ్తే అతను కొంచెం ఒక రకంగా ఉన్నాడు అన్నట్టు. ఉంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మామూలుగా ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే వ్యక్తి. ఇతన్ని చూసి వీడెవడో కొత్తోడు వచ్చాడు, పిల్లలు ఎత్తుకుపోయాడు అనుకుంటా అని చెప్పి ఒకడు మెసేజ్ చేసి ఆడు ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశాడు. చేసేటప్పటికి వితిన్ 1 అవర్ ఒక ఊర్లో ప్రజలందరూ ఒక 100 మంది 120 మంది జామ్ అయిపోయి వాడిని ఎత్తికి పట్టుకుని వచ్చి వాడిని కొట్టి చంపేశారు. చనిపోయాడు అతను. వాడి బ్యాక్గ్రౌండ్ చూడలేదు, ఓన్లీ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి ఈ రూమర్. వాడు అసలు ఎవడు ప్రారంభించాడు, మరి కొట్టి చంపేయడం అనేది నేరం కదా. మూకదాడి అని అంటారు దీన్ని. సో ఈ మూకదాడి చేసినప్పుడు ఆ మూకదాడిలో అసలు ఫస్ట్ దీని కారణం ఎవడో వాడిని పట్టుకుని శిక్షించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది కదా. వాడిని సోర్స్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, ఇనిషియేటర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాడిని పట్టుకుంటే దెన్ అటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటటువంటి కొంతమంది ఆకతాయిలు ఇంక మళ్ళీ అటువంటి చేయరు. సో మరి ఈ నేపథ్యంలో మనకి ప్రైవసీ ఇంపార్టెంటా ఆర్ లేకపోతే నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్? జాతీయ భద్రత ఒకవైపు, ఇంకోవైపు ఏమో మన వ్యక్తిగత ఏకాంతం. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్? దీని నుంచి మనకి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటి, సుప్రీంకోర్టు ఏ కేసులో వ్యక్తిగత ఏకాంతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది అని అంటారు. ఇన్ విచ్ కేస్ దట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ప్రైవసీ యాజ్ అ ఫండమెంటల్ రైట్. ఏది పుట్టస్వామి కేసులో చెప్పింది ఈ అంశాన్ని 2017లో.
అదే సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి ఏ క్వశ్చన్ అడుగుతారు, దీనికి సంబంధించినటువంటిది ఏంటంటే ఐటీ రూల్స్ యాక్ట్ క్రింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతారు. ఐటీ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 2010, ఐటీ రూల్స్ ఎనాక్టెడ్ ఇన్ 2022 ఇట్లా ఇస్తారు. సో రెండు తప్పే, రెండు స్టేట్మెంట్లు తప్పే. మరి నీకు ఇది కరెక్ట్ అని గుర్తుండాలంటే నువ్వు బైహార్ట్ చేసి ఉండాలి కదా. ఏది కరెక్ట్ అనేది గుర్తుండాలంటే ఐటీ యాక్ట్ 2000లో చేయబడింది అనేది గుర్తుండాలి కదా నీకు. మరి దాన్ని అనాలిసిస్ చేస్తావా, బైహార్ట్ చేస్తావా దాన్ని? అది గుర్తుంది అంటే నీకు బై హార్ట్ కాకుండా బై హార్ట్ చేసినట్లు లెక్క. అంటే మనస్ఫూర్తిగా దాన్ని గుర్తుపెట్టుకోవడం. అట్లా సిలబస్ని గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ని చదవాలి. సో ఈ సిలబస్ చదివిన తర్వాత, సిలబస్ని పర్ఫెక్ట్గా మనం కమాండ్ చేసిన తర్వాత, గుర్తుపెట్టుకున్న తర్వాత రెండవ లెవెల్లో చేయాల్సింది ఏంటంటే బుక్స్. సో మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పేటటువంటి ఒక పుస్తకం చదవండి. మీరు ఇప్పుడు 2-3 పుస్తకాలు పెట్టుకుని 4-5 జిరాక్స్ కాపీలు నోట్సులు తెచ్చుకుంటే వేస్ట్. అది మీరు ఇప్పుడు చదవగలిగేది ఒకటే పుస్తకం. అండ్ మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి మీకు ఉన్నటువంటి టైంలో క్లాస్ రూమ్లో చెప్పే నోట్స్ ఏదైతే ఉంటుందో, మీ అంతటి మీరు రాసుకునేటటువంటి ఫ్యాకల్టీ చెప్తుంటే రాసుకునేటటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో అది ఒక్కటే చదవండి. దానికి అనుబంధంగా ఒక్క టెక్స్ట్ బుక్నే పెట్టుకోండి. అది తెలుగు అకాడమీ పెట్టుకుంటావా, ఆర్ లేకపోతే ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ పెట్టుకుంటావా, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి ఆ నోట్స్ ఆ టెక్స్ట్ బుక్ పెట్టుకుంటావా, నీ ఇష్టం. కాకపోతే మెయిన్గా మీరు చదవాల్సింది క్లాస్ రూమ్లో చెప్పే నోట్స్ మాత్రమే, ఇంకేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిమితమైన టైంలో 2-3 నెలల టైంలో 3 పుస్తకాలు చదవడం, ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 పుస్తకాలు చదవడం అనేది ఇంపాసిబుల్ మనిషిని. ఎందుకంటే మీ షెడ్యూలింగ్ అనే దానికి ఇది సరిపోదు. సో నువ్వు ఏదైతే ఒకసారి చదువుతావో, ఫస్ట్ చదువుతావో అది గుర్తుంటుంది. ఆ గుర్తున్న దాంట్లో కొంత మర్చిపోతుంది. ఎందుకంటే అది మెదడుకు ఉన్నటువంటి ఒక వ్యాధి కాబట్టి. మెదడు ఆ వ్యాధి అయితే కాదు కానీ మామూలుగా వ్యాధి మర్చిపోవడం అనేది ఒక నార్మల్గా జరిగే పని. కాబట్టి మళ్ళీ దాన్ని ఇంకోసారి రివైజ్ చేయాలి, మరోసారి రివైజ్ చేయాలి. ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు రివైజ్ చేయాలి? కనీసం ఒక 2-3 సార్లు రివైజ్ చేయాలి. కాబట్టి నువ్వు 3 పుస్తకాలు పెట్టుకున్నా, 2 పుస్తకాలు పెట్టుకున్నా అది జరగదు. 4 సబ్జెక్టులు ఉన్నాయి, 4 సబ్జెక్టులకి 4 పుస్తకాలు అంతే. రిలవెంట్ మోస్ట్ ఎక్కువ మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేసేటటువంటిది. మీరు 2వ పుస్తకం ఏదైనా కొనుక్కున్నా ఈ ఫస్ట్ పుస్తకంలో ఏదైతే నీకు సిలబస్ కవర్ అవ్వలేదు అని అనుకుంటావో అది చదవాలి. ఆ ఒక్క సబ్జెక్ట్ కోసం ఇంకో పుస్తకం తీసుకో తప్ప, అది మాత్రమే 2వ పుస్తకంలో చదవాలి అంతే తప్ప ఇంకా మొత్తం మళ్ళీ అన్ని టాపిక్స్ చదివే విధంగా 2వ పుస్తకం వద్దు. ఈ బుక్లో ఈ పాయింట్ మిస్ అయింది, పాయింట్ వైజ్గా మిస్ అయింది అని చెప్పి మాత్రం ఇంకో పుస్తకానికి వెళ్ళొద్దు. ఒక యూనిటో లేకపోతే ఒక చాప్టరో మిస్ అయినప్పుడు మాత్రమే 2వ పుస్తకానికి వెళ్ళు. మీ ఫ్రెండ్ దగ్గర, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన ఫ్రెండ్ దగ్గర, ఇంకో కోచింగ్ తీసుకున్నటువంటి ఫ్రెండ్ దగ్గర ఒక పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను చాలా మిస్ అయిపోతున్నాను అనేటటువంటి ఇంప్రెషన్లోకి మాత్రమే వెళ్ళక్కర్లేదు. ఆ కొత్త పుస్తకం కోసం ప్రయత్నించక్కర్లేదు. సో ప్రతి నోట్స్లోనూ, ప్రతి బుక్లోనూ కంపల్సరీగా ఏదో పాయింట్ మిస్సింగ్ ఉంటుంది. కనుక ఆ ఒక పాయింట్ కోసం మీరు మొత్తం పుస్తకం చదవక్కర్లేదు. నువ్వు ఏదైతే క్లాస్ రూమ్లో నోట్స్ చదువుతున్నావో, రాసుకుంటున్నావో ఆ నోట్స్ మాత్రమే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయి. నెవర్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్. నువ్వు రివిజన్ చేయలేని దాన్ని నువ్వు చదవద్దు. అంటే ఏంటి? ఫస్ట్ చదవడం అండ్ మళ్ళీ దాన్ని రివిజన్ చేయడం, రివైజ్ చేయడం, రిపీట్ చేయడం, ఇలా జరగాలి. ఇలా జరిగినప్పుడు ఒక పుస్తకం నుంచి ఇది జరగాలి. రీడింగ్, రివైజింగ్, రివైజింగ్, రిపీటింగ్. ఈ రకమైనటువంటి స్ట్రాటజీలో వెళ్ళినప్పుడు ఆ పుస్తకం మీద మనకి కంప్లీట్ కమాండ్ అనేది వస్తుంది. సో ఈ బుక్స్ గురించి అయిపోయిన తర్వాత థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి? ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? చదివిన దాన్ని మనం కరెక్ట్గా మనకి అర్థమైందా లేదా అనే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చదివింది అర్థమైందా లేదా అనేది ప్రాక్టీస్ చేయడం అంటే ఎలా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ఫండమెంటల్గా మనం ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్ పల్స్ పట్టుకోవాలంటే చేయాల్సినటువంటి పని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఏపీపీఎస్సీ కొన్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించింది. అలాగే టీఎస్పీఎస్సీలో కూడా ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ నడిచింది.
సో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఈ సబ్జెక్టులు అంటే మీ సిలబస్కి రెలవెంట్గా ఉన్న సబ్జెక్టులు అంటే తెలంగాణ హిస్టరీ మినహాయించి తెలంగాణ మూమెంట్ మినహాయించి మిగతా అన్నీ ఉపయోగపడతాయి మీకు. ఆ ఒక్క క్వశ్చన్ పేపర్ రివైజ్ మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా ఒక 2-3 ఎగ్జామ్స్ జరిగినట్టున్నాయి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూడండి. కుదిరితే 2014కి ముందు కూడా ఏమైనా గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుంటే వాటిని కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ ట్రెండ్ని గుర్తించడానికి మనకు ఉపయోగపడతాయి. అలాగే మీరు ఎస్ఐకి సంబంధించిన సెలక్షన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు కూడా ఉండుంటాయి కదా, అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 ప్రిలిమ్స్ జరిగినాయి 2020, 2022, 2023లో 3 ప్రిలిమ్స్ అయితే మినిమం జరిగాయి. సో 2016లో కూడా ఒకటి జరిగినట్టుంది. సో ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ పీవైక్యూస్ చూసినప్పుడు ఏం తెలుస్తుంది మనకి అంటే ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నాడు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీలో బ్యాంకింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, బ్యాంకింగ్ తర్వాత మనీ ఇటువంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, జీడిపి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పాలిటీ ఉందనుకో దెర్ విల్ బి నో క్వశ్చన్ పేపర్ వితౌట్ ది క్వశ్చన్ ఆన్ పార్లమెంట్. పార్లమెంటుకు సంబంధించి ప్రశ్న ఇవ్వకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. అది ఏ రకమైనటువంటి పోటీ పరీక్ష అయినప్పటికీ కూడా పార్లమెంట్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ అది. సో అందుకనే మనకి ఈవెన్ ప్రిపరేషన్ స్టార్ట్ టైంలో కూడా పార్లమెంటు చదివేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ టాపిక్స్ ఉంటాయి దాంట్లో. కనీసం ఒక 20 గంటలన్నా పార్లమెంట్ మీద ఫోకస్ చేయాలి మనకు ఉన్నటువంటి టైంలో. సో అది ఎలా గుర్తుపడతాం, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని ఎలా అంటారు. సపోజ్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో మీకు ఎథిక్స్ కమిటీ మీద ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది ఎథిక్స్ కమిటీ అని అనొచ్చు. ఎథిక్స్ కమిటీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఇలాంటి క్వశ్చన్ ఉండొచ్చు. అంటే ఎథిక్స్ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీయా లేకపోతే సెలెక్ట్ కమిటీయా అనేది ఒకటి తెలుసుకోవాలి. సెలెక్ట్ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఉమ్మడిగా లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉండేది. సెలెక్ట్ కమిటీ అంటే లోక్సభలో ఒకటి రాజ్యసభలో ఒకటి సెపరేట్గా ఉండేది. అండ్ లోక్సభలో ఎథిక్స్ కమిటీ ముందు వచ్చిందా రాజ్యసభలో ముందు వచ్చిందా అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద కూడా క్వశ్చన్ ఉండొచ్చు. అంటే రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ 1997లో, లోక్సభలో ఎథిక్స్ కమిటీ 2000లో ఏర్పాటైంది. సో జనరల్గా లోక్సభ ఫస్ట్ టైం అనుకుంటాం, కాబట్టి ఎగ్జామినర్ ఆ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ తర్వాత ఎథిక్స్ కమిటీలో ఉండేటటువంటి పాత్ర ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఎథిక్స్ కమిటీ, ఇలా మొత్తం ఎథిక్స్ కమిటీ మీద ఎందుకు క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే ప్రతి ప్రశ్నకి ఒక రీజన్ ఉంటుంది. నో క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ యాక్సిడెంటలీ, ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అ రీజన్ టు బి ఆస్క్డ్. అంటే ఏంటి, ప్రతి ప్రశ్న ఎందుకు అడుగుతారు అనే దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా యాక్సిడెంటల్గా అడగరు. ఏంటి కారణం అంటే ఆ టాపిక్కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది లాస్ట్ 1 yearలో. ఆ ఇన్సిడెంట్ ఆధారంగా ఎగ్జామినర్కి దానికి సంబంధించి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మరి ఎథిక్స్ కమిటీకి ఎందుకు అడగాల్సి, ఓన్లీ ఇన్ని పార్లమెంట్లో ఆల్మోస్ట్ ఒక 50-60 కమిటీలు ఉంటాయి. ఫండమెంటల్గా ఒక 3 ఏమో ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి, ఒక 24 ఏమో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి, అండ్ ఒక 20-30 హౌస్ కమిటీస్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ మనకి ఓన్లీ ఎథిక్స్ కమిటీ గురించి ఎందుకు క్వశ్చన్ అడగాలనిపిస్తుంది అంటే రీజన్ ఏంటి అంటే ఈ ఎథిక్స్ కమిటీ మహువా మైత్రా అనే ఒక ఎంపీని సస్పెండ్ చేసింది. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు అల్టిమేట్గా ఆవిడని లోక్సభ సభ్యత్వం నుంచి రద్దు చేశారు, పంపించారు. కాబట్టి ఎథిక్స్ కమిటీ అనేది ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల పాటు న్యూస్లో ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. అలాగే పార్లమెంట్లో మరొక అంశం ఏది ఇంపార్టెంట్ అని అంటే సస్పెన్షన్ ఆఫ్ ది పార్లమెంట్ మెంబర్స్ అనే దాని గురించి క్వశ్చన్ అడగచ్చు. సస్పెన్షన్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్, పార్లమెంటు సభ్యుల యొక్క సస్పెన్షన్ విధానం ఎలా ఉంటుంది. ఇది ఈ అంశం మీద ఎందుకు అంటే 1989లో సుమారుగా ఒక 65 మంది ఎంపీలని సస్పెండ్ చేశారు. 65 మంది ఎంపీలని సస్పెండ్ చేశారు 1989లో. దట్ వాజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ సస్పెండెడ్ ఎవర్. అంటే ఇప్పటి భారత పార్లమెంటరీ చరిత్రలో 1989లో 65 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం అత్యధికం. ఇప్పుడు ఎందుకు అడగాలి 1989 సంఘటన అయితే అంటే ఆ రికార్డుని బ్రేక్ చేసింది 2023 డిసెంబర్లో. అప్పుడు 65 మంది అయితే 1989లో, ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది కదా. అండ్ ఇప్పుడు 2023లో ఆ రికార్డు బ్రేక్ అయింది.
బ్రేక్ అయ్యి 141 మంది ఎంపీల్ని 2023 డిసెంబర్లో జరిగినటువంటి వింటర్ సెషన్లో సస్పెండ్ చేశారు. సో ఎందుకు సస్పెండ్ చేశారు, రీజన్ మనకి అనవసరం. సస్పెండ్ ఎందుకు చేశారు, ఎవరెవరు సస్పెండ్ అయ్యారు అనేది కూడా అనవసరం. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్, ఏం అడుగుతారు? లోక్సభలో సభ్యులని సస్పెండ్ చేసే ప్రక్రియ గురించి అడుగుతారు, రాజ్యసభలో సస్పెండ్ చేసే ప్రక్రియ గురించి అడుగుతారు. రెండిట్లో వేరు ఉంటుంది. ఆ రెండింటికి వేరియేషన్ ఏంటో తెలుసుకోవాలి. రాజ్యసభలో సభ్యులని ఎవరు సస్పెండ్ చేస్తారు అని క్వశ్చన్ ఇవ్వచ్చు. లోక్సభలో అడగారు. రాజ్యసభలో సభ్యుల్ని ఎవరు సస్పెండ్ చేస్తారు? చైర్మనా, డిప్యూటీ చైర్మనా, లేకపోతే సస్పెన్షన్ కమిటీ ఏమన్నా ఉంటుందా దానికి, ఆర్ లేకపోతే సభనే సస్పెండ్ చేస్తుందా? మనకి ఎక్కువగా టెంప్ట్ అయ్యేటటువంటి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు దాంట్లో? చైర్మన్ అంట. ఎందుకంటే లోక్సభలో స్పీకర్ సస్పెండ్ చేస్తాడు కాబట్టి ఇక్కడ రాజ్యసభలో చైర్మన్ చేసేస్తాడేమో అనుకుంటాం, కానీ అది తప్పవుతుంది. ఎప్పుడో ఎందుకని మనం అలా అనుకుంటాం? మనం సరిగ్గా చదవకపోతే, కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ సరిగ్గా పెట్టకపోతుంది. సో దానికి యాక్చువల్ ఆన్సర్ ఏంటి? ద హౌస్ ఇట్ సెల్ఫ్ విల్ పాస్ ఎ రెజల్యూషన్ టు సస్పెండ్. సభ మొత్తం ఒక తీర్మానాన్ని చేసి ఎవరిని సస్పెండ్ చేయాలో చేస్తుంది అన్నమాట. అంటే మెజారిటీ తీర్మానం ఆధారంగా అనమాట. అండ్ అదే లోక్సభలో అయితే స్పీకర్ సస్పెండ్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అలాగే దీన్ని ఇంకో రివర్స్ చేస్తే, సస్పెన్షన్ ఎత్తివేయాలంటే లోక్సభలో ఎవరికి అధికారం ఉంది అని అడుగుతారు. రాజ్యసభ మీద క్వశ్చన్ అడగాలంటే రాజ్యసభలో సభ్యులను ఎవరు సస్పెండ్ చేస్తారు? లోక్సభ గురించి అడగాలంటే సస్పెన్షన్ ఎవరు ఎత్తేయడం జరుగుతుంది? హూ విల్ ఆర్డర్ ద రివోకింగ్ ఆఫ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ది లోక్సభ అంట. అప్పుడు మళ్ళీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానల్ స్పీకర్స్, సభ మొత్తం అని ఉంటుంది. సభ ఒక తీర్మానం ద్వారా సస్పెండ్ చేస్తుంది అని. అండ్ మోస్ట్ టెంప్టింగ్ ఆన్సర్ ఏంటి? స్పీకర్. బట్ యాక్చువల్ ఆన్సర్ ఏంటి? సభ తీర్మానం ఆధారంగా సస్పెన్షన్ని రివోకింగ్ చేయొచ్చు. రెండిట్లో అదే ప్రొసీజర్. ద లోక్సభ విల్ పాస్ ఎ రెజల్యూషన్ టు రివోక్ ద సస్పెన్షన్ ఆఫ్ ద మెంబర్స్. అది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? స్పీకర్కి సస్పెండ్ చేసే అధికారం ఉంది, కానీ దాన్ని రద్దు చేసే అధికారం లేదు. ఇక మూడో రకమైనది క్వశ్చన్, హౌ లాంగ్ ఎ మెంబర్ ఇన్ ది పార్లమెంట్ కెన్ బి సస్పెండెడ్. పార్లమెంట్లో ఒక సభ్యుడిని ఎంతకాలం సస్పెండ్ చేయొచ్చు అనేది ఇంకో రకం క్వశ్చన్. జనరల్గా మనకు సస్పెన్షన్ని, రిమూవల్ని ఒకటే అనుకుంటాం. సస్పెన్షన్ వేరే, రిమూవల్ వేరే, డిస్మిసల్ వేరే. డిస్మిసల్, రిమూవల్ అంటే అసలు టోటల్గా పంపించేయడం బయటికి. సస్పెన్షన్ అంటే తాత్కాలికంగా విధులకు హాజరు కాకుండా చూడటం, టెంపరీగా ప్రివెంట్ చేయడం. అండ్ ఎ మెంబర్ ఇన్ ది లోక్సభ ఆర్ రాజ్యసభ విల్ బి సస్పెండెడ్ ఫర్ 5 సెషన్స్. 5 సిట్టింగ్స్ ఇన్ ఏ సెషన్. 5 సిట్టింగ్స్ ఇన్ ఏ సెషన్ అంటే ఒక సెషన్లో 5 సిట్టింగులకు సస్పెండ్ చేయడం జరుగుతుంది. శాశ్వతంగా సస్పెండ్ చేయడం కాదు. సో ఆ రకంగా దీని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇవన్నీ ఎందుకనంటే 2023 వింటర్ సెషన్లో డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో పార్లమెంట్లో లోక్సభలోను రాజ్యసభలోను కలిపి 141 మంది మెంబర్లని సస్పెండ్ చేశారు కాబట్టి. సో ఆ ఈవెంట్ ఆధారంగా ఈ థియరిటికల్ క్వశ్చన్ అడుగుతారు. ఆ ఈవెంట్ మాత్రం క్వశ్చన్ కాదు. సో అలా ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము ఆ ట్రెండ్ని గుర్తించగలుగుతాం. ట్రెండ్ని గుర్తించడం ద్వారా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే మనకి ఈ ప్రాక్టీస్ అనేది మూడు అంశాలు. ఒకటి పీవైక్యూస్, అండ్ 2 ఎంసీక్యూస్, అండ్ 3 ఒక టెస్ట్ సిరీస్. సో ఈ మూడింటి ఆధారంగా మన ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి, టెస్ట్ సిరీస్కి అన్నిట్లోనూ ఎంసీక్యూస్ ఉంటాయి. కానీ తేడా ఏంటి ఇక్కడ? ఇది 3 రకాలుగా చెప్పడంలో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ ఆధారంగా, ఎందుకది ఎగ్జామినేషన్ ట్రెండ్ని గుర్తించడానికి. రెండవది ఎంసీక్యూ ప్రాక్టీస్. ఎంసీక్యూ ప్రాక్టీస్ అంటే ఒక టాపిక్ చదవగానే దాని మీద ఒక 15-20 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం. మీకు ఏదైనా గైడ్ ఉంటే ఆ గైడ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయడం. అలాగే టెస్ట్ సిరీస్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అనేది నీ ప్రిపరేషన్లో భాగంగా చదువుతూ వెళ్తూ ఉంటాం. టెస్ట్ సిరీస్ అనేది ఇన్స్టిట్యూట్కి వచ్చో లేకపోతే ఇంటి దగ్గర కూర్చొనో సీరియస్గా 2.5 గంటల పాటు ఆ ఎగ్జామినేషన్ కండిషన్స్లో దాన్ని ఎగ్జామ్ రాసి గర్వంగా బయటికి రావడం, నేను బాగా చేశాను అని చెప్పి. అటువంటి పద్ధతి టెస్ట్ సిరీస్ అన్నమాట. ఒక 150 క్వశ్చన్లు ఉంటే ఆ 150 క్వశ్చన్లకి సంబంధించిన ప్రాక్టీస్ చేయడం. సో ఇట్లా ప్రాక్టీస్ అనేది. అండ్ 4వది ఏంటి అంటే రివిజన్.
రీడ్, రివైజ్, రివైజ్, రిపీట్. సో ఇది 3 hours కాకుండా 4 hours. ట్రిపుల్ ఆర్ ఏమో అది వేరే, ఇదేమో 4 hours కూడుకున్నటువంటిది. ఫస్ట్ రీడ్, ఆ తర్వాత రివైజ్ చేయి. రివైజ్ చేయలేని దాన్ని చదవద్దు, రివైజ్ చేయగలవు అనుకున్న దాన్ని మాత్రమే చదువు. ఈ రివిజన్ తర్వాత రివైజ్, రివైజ్ అండ్ రివైజ్ అండ్ రిపీట్. ఇదే ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేయడం. సో ఈ రివైజ్ చేసేటప్పుడు ఎట్లా అంటే, ఒక సబ్జెక్టు ఒక 2 hours ఒక స్లాట్ పెట్టుకున్నాం అనుకో, ఒక టాపిక్ చదవడానికి ఒక 2 hours స్లాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దీన్ని 25+5, 25+5 అండ్ 25+5 పద్ధతిలో చదవాలి. సో ఈ పద్ధతిలో చదివి తీరాలి. అంటే ఏంటిది, ఒక టాపిక్ ఫండమెంటల్ రైట్స్ లేకపోతే ఎకానమీలో జీడిపి గురించి చదువుతున్నప్పుడు 25 నిమిషాలు చదువు. ఫస్ట్ ఒక 25 నిమిషాలు చదువు. చదివిన తర్వాత 5 నిమిషాల పాటు రివైజ్ చేయాలి. చదివిన దాన్ని 5 నిమిషాలు రివైజ్ చేయాలి. మళ్ళీ 25 ఇంకో టాపిక్, దాంట్లో దాని కంటిన్యూటీ 25 నిమిషాలు చదువు, మళ్ళీ 5 minutes రివైజ్ చేయాలి. అట్లా మొత్తం 4 సార్లు చేయాలి. చేసిన తర్వాత ఇంకొక ½ an hourలో, ఇంకా 30 minutesలో ఏం చేయాలంటే PYQs, ఈ టాపిక్స్కి సంబంధించిన PYQs కానీ లేకపోతే MCQs కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఒక షెడ్యూల్ పెట్టుకుని, అలా ఇది ఒక నమూనా మాత్రమే, ఖచ్చితంగా ఇదే ఫాలో కావాలని కాదు. ఇలా చదివితే మీ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. రిటెన్షన్ కెపాసిటీ పెరగడం అంతేకాకుండా గుర్తుండడం కూడా ఉంటుంది. అంటే రివిజన్ ప్రాక్టీసు అనేది మొత్తం సబ్జెక్ట్ అంతా చదివేసిన తర్వాత చేసేది కాదు. చాలామంది అదే భ్రమలో ఉంటుంటారు. రివిజను ప్రాక్టీసు అనేది అలాంగ్ విత్ యువర్ ప్రిపరేషన్ ఇట్ షుడ్ గో ఆన్. మీ ప్రిపరేషన్తో పాటే ఉండాలి తప్ప ప్రత్యేకంగా దీనికోసం 4 రోజులు పెట్టుకుందాం అట్లా ఉండకూడదు. ఎప్పటికప్పుడు రివిజన్ చేసేయాలి. ఎందుకంటే రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా 3-4 రోజుల తర్వాత అది మర్చిపోతాం. మర్చిపోకుండా ఉండడం కోసం రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత కూడా కొంచెం మర్చిపోతాం. కాబట్టి మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత ఒకసారి వేగంగా వాటిని ఆల్రెడీ చదివిన దాన్ని చూసుకోవాలి. ఇలా మొత్తం రోజులో పొద్దున మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే అది ఈవినింగ్ మీకు 11 o'clock వరకు ఈ షెడ్యూలింగ్ ప్రకారం జరిగిపోతూ ఉంటాం. సూత్రాలు ఫాలో కాదు. సూత్రాలు అంటే ఏంటి, సైకాలజిస్టులు చూసి చెప్పే సూత్రాలు అవి మనకి పెద్ద వర్కౌట్ కావు. ఎందుకంటే మనకు 100 రోజుల టైము 75 రోజుల టైము ఉంది. ఈ 75 రోజుల టైంలో సైకాలజిస్టులు చెప్పినట్టుగా ఎక్కువ ఒత్తిడితో చదవకండి, రిలాక్స్ అవ్వండి, ఎక్కువగా కాసేపు ఆడుకోండి మరి పక్కిళ్ళు ఆడుకోమంటారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పటి నుంచే ఆ సూత్రాలన్నీ ఎప్పుడు ఫాలో కావాలి అంటే 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫాలో కావాలి. 8+8+8 ఫార్ములా అంటారు దాన్ని. ఏంటిది, 8 గంటలు పడుకో, 8 గంటలు ఎంజాయ్ చేయి, 8 గంటలు పని చేయి. ఇది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? 8 గంటలు ఎంజాయ్ చేస్తుంటే మిగతా వాడు ఏం చేస్తాడు, కిల్లర్ ఇన్స్టింక్ట్ అని చెప్పాను చూడు స్టార్టింగ్లో. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ తోటి నేను ఇంకా ఎంజాయ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాడట. రోజుకి 8 గంటలు కాదురా, నేనైతే 9 గంటలు చేస్తున్నా, నువ్వు కూడా 10 గంటలు చేయట. వాడు ఏం చేస్తాడు, 10 గంటలు కాదు 14 గంటలు ఎంజాయ్ చేస్తాడు. దేనితోటి, పుస్తకంతో ఎంజాయ్ చేస్తాడు. నువ్వేమో సినిమా చూడాలి కంపల్సరీగా, లేకపోతే ఆ సైకాలజిస్ట్ ఏమన్నా అనుకుంటాడేమో అనే మొహమాటంతో ఎంజాయ్మెంట్లో పెట్టుకున్నావు అనుకో, అది వర్కౌట్ కాదు. నీకు జీవితం తలకిందలు అయిపోతుంది. 3 నెలల టైం, ఈ 3 నెలల టైంలో నువ్వు ఎంత మ్యాక్సిమం చదివావు, ఎంత మ్యాక్సిమం సమయాన్ని ఉపయోగించుకున్నావు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అలా కాకుండా మిగతా ఏది చెప్పినా సరే, ఎవరేం చెప్పినా సరే, అంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే మనకి సబ్జెక్ట్ మీద మనం వాల్ క్లాక్ చూసుకోకుండా చదువుతున్నాము అంటే ఆ సబ్జెక్ట్ నీకు ఇష్టం, నువ్వు ఎంతసేపు అయినా కష్టపడతావు. ఆ కష్టం అనేది కష్టం అనిపించదు, దాన్ని ఆ సబ్జెక్ట్ చదవడాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇక అప్పుడు ఏమైంది, నీకు 16 గంటల టైం వచ్చింది. 8 గంటలు చదవాలి, 8 గంటలు పడుకోవాలి, 8 గంటలు ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి అన్నీ చెప్పారు కదా. కొంచెం సేపు స్నేహితులతో మాట్లాడాలి, కొంచెం సేపు ఏమో మన ఫ్యామిలీ కోసం కేటాయించాలి 8 గంటల్లో. తర్వాత midnight 2 o'clockకి పండుకున్న తర్వాత చెప్పరా బంగారం అని ఫోన్లు చేయాలి ఎవరికన్నా. ఇలాంటి స్కీములు ఉన్నాయి కదా, అవి ఏమి వర్కౌట్ కావు. ఇప్పుడు నువ్వు చదివేటప్పుడు వాల్ క్లాక్ చూసుకోకుండా చదవడం జరిగింది అని అంటే మీనింగ్ ఏంటి, యు ఆర్ లైకింగ్ దట్ సబ్జెక్ట్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ సబ్జెక్ట్. అంటే
ఆ ఎంజాయ్మెంట్ అనే 8 గంటలు కూడా నీదే ఇప్పుడు చదవడానికి రిలవెంట్గా ఉంటుంది. ఈ 8 + 8 16 గంటలు చదువుతాం అనమాట. కానీ 14 గంటలు చదివితే చాలు. ఓ 2 గంటలు మిగతా యాక్టివిటీస్ కోసం తినడానికో లేకపోతే ఇంకో దానికో ఉపయోగించుకుంటాం. అంటే ఎ డే విల్ కమ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ పీరియడ్ డ్యూరింగ్ దిస్ 100 days వేర్ యూ విల్ స్లీప్ ఓన్లీ ఫర్ 3 hours. అంటే నేను చెప్పను, అది నువ్వే చేస్తావు. ఈ 100 రోజుల్లో ఒకనొక స్థితిలో ఏం జరుగుతుందంటే రోజుకి నువ్వు 3 గంటలే పండుకుంటావు. అది ప్రిలిమ్స్లో కూడా మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ 3 గంటలు పడుకున్నా కానీ అది నీకు చాలు. ఎందుకని స్టార్టింగ్లో చెప్పాను కొన్ని పదాలు. ఏమని? నువ్వు సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసినప్పుడే, బైహార్ట్ చేసినప్పుడే సబ్జెక్ట్ని ఆవాహన చేసుకుంటావు. ఎప్పుడైతే సబ్జెక్ట్ చదువుతూ ఉన్నావో, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తుంటావో, సబ్జెక్ట్ని ఇష్టపడుతున్నావో ఆవాహన మొదలవుతుంది. ఆవాహన చేయడం అంటే యోగా చేయడం లాంటిది అనమాట. ఎప్పుడైతే యోగా చేస్తున్నావో శ్వాస మీద ధ్యాస పెట్టి పుస్తకం మీద ధ్యాస పెడుతున్నావు. ఆ రకంగా ఎప్పుడైతే ఆవాహన చేస్తున్నావో నీకు సమయం గిమయం యోగా చేసినట్టే లెక్క మొత్తం అంతా. యోగా చేసినోడికి 3 గంటలే నిద్ర చాలు. 3 గంటల కల్లా ఎక్కువ పడుకోడు. ప్రధానమంత్రి మనకి మోడీ ఉన్నారు కదా, ఆయన రోజుకి 3 గంటలే పండుకుంటాడు. ఎందుకని? 1 గంట యోగా చేస్తాడు కాబట్టి. అది చాలా ఆయన. అలాగే మనకు కూడా ఈ సైకాలజిస్టులు చెప్పే ఫార్ములాస్ ఇప్పుడు ఫాలో కాకండి, ఇంకెప్పుడైనా ఫాలో కండి. మీ పిల్లలకి చెప్పండి ఏమని? రోజుకి 8 గంటలు పండుకో, 8 గంటలు చదువుకో, 8 గంటలు బంగారం ఫోన్లు చేసుకో, నీకు ఒకటి చెప్పనా అని చెప్పి. సో ఇటువంటి స్కీమ్లు వద్దు. ఇప్పుడు మీకు అంతా కూడా జీవితం అంతా కూడా రోజుకు 6 గంటలు పండుకోవడం, మిగతా అంతా చదువుకోవడం అన్నట్టుగా ఉండాలి. సో అట్లా ఈ టైమ్ స్పెసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్లా 2.5 గంటలు ఒక స్లాట్ పెట్టుకోవడం, 2 గంటలు చదువుకోవడం, 2 గంటల్లో మళ్ళీ 25+ ఫార్ములా 5 ఫార్ములాతోటి 4 స్లాట్లు చేసుకోవడం, ఒక అరగంట ఏమో ప్రాక్టీస్కి ఉపయోగించడం. అప్పుడు ఆ టాపిక్ ఇంకా మీకు మర్చిపోమన్నా మర్చిపోరు మ్యాక్సిమం, కానీ మర్చిపోతారు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకున్నది సరిపోతుంది. అండ్ వారం తర్వాత ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ టెస్ట్ సిరీస్ రాస్తావు కదా. ఆ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు నీకు గుర్తుందో లేదో నీకు తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిన క్వశ్చన్కి తప్పు పెడతారు కొంతమంది. ఇది కొంతమంది కాదు, అందరూ. మినిమం 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 క్వశ్చన్లో కనీసం 10 క్వశ్చన్లకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్పేటటువంటి కంప్లైంట్ ఏంటి అంటే తెలిసిన ప్రశ్నకే తప్పు ఆన్సర్ పెట్టాను అనుకుంటారు. మరి నువ్వు తెలిసిన ప్రశ్నకే తప్పు ఆన్సర్ పెడితే తెలియని దానికి ఏం పెడతావు? రైట్ పెడతావా? తెలియని దానికి ఖచ్చితంగా తప్పే పెడతావు. మరి అది తప్పులు చేసి తెలిసినవి తప్పులు చేస్తే మరి రైట్ చేసేది ఏంటి? నువ్వు తెలిసి తెలియకుండా పెట్టే క్వశ్చన్లకి రైట్ పెడతావా? అలా ఉండకూడదు. జీరోయింగ్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. జీరోయింగ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి? క్వశ్చన్ పేపర్లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, టెస్ట్ పేపర్ల ద్వారా ప్రాక్టీస్ చేసేటప్పుడు శూన్యం అనేది మన స్కోర్ కావాలి. శూన్యం అనేది స్కోర్ అంటే ఏంటి? తప్పులు చేయడంలో శూన్యం అనే స్కోర్ రావాలి. తప్పులు చేయడంలో శూన్యం అంటే ఏంటి అంటే అసలు తప్పులు చేయకూడదు అన్నట్టు. సో యూజువల్గా ఫైనల్ ఎగ్జామ్లో మనకి తప్పులు చేయకుండా, తెలిసిన క్వశ్చన్లకి తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని ఊహించి ఆన్సర్లు పెడతాను చూడు. ఆ ఊహించి ఆన్సర్ పెట్టిన దానికి తప్పైన క్వశ్చన్లకి ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానికి రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ తోటి ABC అని సంతృప్తి పడకుండా ఆ రిలవెంట్ మెటీరియల్ చదివి ఆ మెటీరియల్లో ఉన్నటువంటి మళ్ళీ అంశాన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇక మర్చిపోదాన్ని. ఆ అంశం మళ్ళీ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు దెన్ యూ విల్ మార్క్ ఇట్ వెరీ కరెక్ట్లీ. సో దీన్ని తగ్గించుకుంటాం. అప్పుడు తప్పులు చేసిన దాన్ని, ఈ తెలిసిన దాన్ని తప్పులు పెట్టడం అనే దాన్ని తగ్గించుకుంటాం. సో అప్పుడు మనకి మ్యాక్సిమం స్కోర్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ ఫైనలీ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఈజ్ యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఆల్ దట్ మ్యాటర్స్. అంటే నీ వైఖరి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు కొంతమంది మొన్న ఒక వీడియో చేశాను, దాంట్లో ఏముందంటే ఎకానమీలో 75కి 75 సాధించే అవకాశం ఉంది అని చెప్పారు. అండ్ ఇమీడియట్గా 75కి 70 ఆర్ అట్లీస్ట్ 74 మినిమం స్కోర్ 74 సాధించాలి అవుట్ ఆఫ్ 75. అంటే కనీసం 74 కొట్టేటట్టుగా టార్గెట్ ఉండాలి. అది అంటే మ్యాక్సిమం ఎంత? అప్పుడు కనీసం 74 అయితే గరిష్టంగా 75.
మరి ఇంకోటి కూడా సాధించేసేయచ్చు. ఈ యాటిట్యూడ్ ఉండాలి. అంతే తప్ప నేను ఈ మాట చెప్పగానే కొంతమంది అనుకోవచ్చు, చెప్పేవిలేవా 75 వస్తాయి, ఇది వస్తుంది ఫస్ట్. ఆ యాటిట్యూడ్ ఉండదు. 75 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. నీకు ఎన్ని స్కోర్ చేసుకోమని చెప్పాడు ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్? 70 చేసుకోమనే కదా అర్థం, తగ్గించుకోమని చెప్పలేదు కదా. మరి ఫస్ట్ యాటిట్యూడ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఈజ్ దట్ ఐ వుడ్ స్కోర్ మ్యాక్సిమమ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్, విచ్ మే నాట్ బీ ఇంపాసిబుల్. అది అసాధ్యం కాకపోవచ్చు. ఇది సాధ్యమా అసాధ్యమా అనేది తర్వాత సంగతి. ముందు యుద్ధం చేయి. యుద్ధంలోకి దిగక ముందే నేను ఓడిపోతానేమో, నా కత్తి బయటకు వస్తుందో లేదో, దానికి పదును పెట్టారో లేదో, అండ్ బయటికి తీసిన తర్వాత ఎదుటోడు పెద్ద కత్తి తీస్తే నేనేం చేయాలి? ఇవన్నీ ఏంది? లూజర్స్ మాట్లాడుతుంటే. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ అ లూజర్. నెవర్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ లూజర్. అది. సో ఆ లూజర్లు అంటే ఓడిపోయేవాడు, వాడి యాటిట్యూడ్ అంతా అటు నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్, క్రియేటివ్ యాటిట్యూడ్, దట్ ఈస్ వాట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్. పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే కాదు, క్రియేటివ్ యాటిట్యూడ్ కూడా ఉండగలగాలి. అంటే ఏంటి? ఈ నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి బయటపడాలి ఫస్ట్. నాకు రాదు, 75 రావేమో. అసలు ఎందుకు రాదు? అక్కడ క్వశ్చన్స్ 75 ఇస్తున్నప్పుడు నువ్వు 75 క్వశ్చన్లకి ఆన్సర్లు పెట్టినప్పుడు ఎందుకు రాకుండా ఉంటుంది? దానికి కావాల్సింది ఇదంతా ఫస్ట్ 4 పనులు చేయాలి. ఆ 4 పనులు చేసినప్పుడు దెన్ డెఫినెట్లీ 75 out of 75 ఈజ్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. అది ఏ క్వశ్చన్ అయినా సరే అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఎవరు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పీవైక్యూస్ ఎంసీక్యూస్ ఎందుకు చదవాలనే దాంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, రీజన్ యూ వుడ్ నో హౌ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్ పేపర్ అయింది, అది చాలా డిఫికల్ట్గా ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? డిఫికల్ట్గా ఉన్నది క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్స్ ఈజీయే, అందులో ఇచ్చిన ఆప్షన్లే డిఫికల్ట్. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఈజీయా డిఫికల్టా? ఈజీయే. అందులో ఆప్షన్స్ 1947 ఆగస్ట్ 14 midnight 11:59, 1947 August 15 midnight 12 o'clock, 1947 August 15 midnight 12:01 AM, and fourth option 1947 August 15th మార్నింగ్ అని ఇచ్చేయడం. ఇప్పుడు క్వశ్చన్ డిఫికల్ట్ అయిపోతుంది. క్వశ్చన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈజీ. వాట్ ఈస్ డిఫికల్ట్ ఈజ్ ది ఆప్షన్స్. సో కాబట్టి అది ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఏం జరుగుతుంది? ప్రతి ఇయర్ కూడా కొన్ని అంశాలని రిపీట్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ గతంలో ఇచ్చిన క్వశ్చన్లు రిపీట్ చేస్తారు. ఎలా రిపీట్ చేస్తారు? ఇది ఒక సంవత్సరంలోనేమో క్వశ్చన్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్లో అదే క్వశ్చన్ని రివర్స్ చేసిస్తారు. ఏమని? ఇప్పుడు సపోజ్ 1947 ఆగస్ట్ 15th 12 AM ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చింది ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది? ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఒకసారి ఏమో ఆప్షన్స్ క్వశ్చన్గా మారుతాయి, క్వశ్చన్ ఏమో ఆప్షన్స్గా మారే అవకాశం ఉంటుంది. సో అట్లా దీన్ని ఈ మొత్తం ఉన్న ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రశ్నల్ని అటు ఇటుగా మార్చి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ని అర్థం చేసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవడం వల్ల. రెండు, ఆ ట్రెండ్ ఎలా ఉంది అనేది కూడా మనం గుర్తించవచ్చు. కాబట్టి మీకు దీన్ని మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ముందు ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఐదోది ఈ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడం, యాటిట్యూడ్ కలిగి ఉండడం, ఆ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎన్వైరాన్మెంట్, ఐ కెన్ డూ ఇట్ అనేటటువంటి పర్స్పెక్టివ్, ఐ కెన్ చేంజ్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. యూజువల్లీ నా వల్ల అవుతుందా అనేటటువంటి అనుమానం రాకూడదు, నా వల్లే అవుతుంది ఇది అనేటటువంటి కన్ఫర్మేషనే ఉండాలి. ఇది నా వల్లే అవుతుందనే కన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి మన జీవితాల్లో మార్పులు చేసుకోవడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది ఇష్టం ఉండదు.
ఎందుకు ఉండదు అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేటటువంటి యాటిట్యూడ్ ఉండదు. ఇప్పుడు అంతా బాగానే నడుస్తుంది కదా, కాబట్టి హ్యాపీగా ఇలాగే ఉండాలి. ఇప్పుడు సో దానివల్ల ఏం చేస్తారంటే పీపుల్ డోంట్ వాంట్ టు చేంజ్ ద ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్స్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మార్చుకోవాలని కోరుకున్నాం. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పద్ధతులన్నీ కనుక నువ్వు కనుక అనుసరిస్తే నీ లైఫ్ గ్యారంటీగా మారుతుంది అనే ఒక విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఆ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది నీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఐఎమ్ రిపీటింగ్ దట్. ఫస్ట్, సిలబస్ బై హార్ట్ చేయాలి. 2, ఒక సబ్జెక్ట్కి ఒకటే పుస్తకం చదవాలి. 3, ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ ఏ టెస్ట్ సిరీస్. నువ్వు ఓన్లీ ఇక్కడే టెస్ట్ సిరీస్ రాయాలని కాదు, ఎక్కడైనా రాయి, బట్ రాయడం మాత్రం గ్యారంటీగా రాయి. 4, రీడ్, రివైజ్, రివైజ్ అండ్ రిపీట్. కనీసం ఒక సబ్జెక్ట్ని ఒకసారి చదివిన తర్వాత 3 సార్లు చదవాలి ప్రతి టాపిక్ని, అప్పుడే మనకు గుర్తుంటుంది. ఆ ఫార్ములా ప్రకారం చదవాలి. 25 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అండ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎ క్రియేటివ్ యాటిట్యూడ్. ఇలాంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఒక సానుకూల వైఖరి, ఒక సృజనాత్మక వైఖరి. సృజనాత్మక వైఖరి అంటే ఎలా ఉంటుంది అంటే మనం చదివే అంశాలని కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా నోట్స్ రాసుకుంటూ ఉండాలి. నోట్స్ రాయడం అంటే రీరైటింగ్ కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని మళ్ళీ రాయడం కాదు. మీ క్లాస్ రూమ్లో నోట్స్ రాసుకుంటారు, అది చాలు. ఆ రాసుకునే దానికి మళ్ళీ మీ సొంతంగా కొన్ని రఫ్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ ఎలా ఉండాలంటే నీకు తప్ప ఇంకొకటికి ఎవరికి అర్థం కాకూడదు. ఎందుకంటే నువ్వు నోట్స్ రాసుకునేది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు నోట్స్ రాసుకోమని చెప్పేవారు. నోట్స్ చాలా అందంగా ఉండాలి, నీట్గా రాయాలి. ఎందుకోసం అని అడిగితే టీచర్ ఏం చెప్తుంది, నీకు నెక్స్ట్ ఇయర్ నీ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు చదువుకుంటారు. లేకపోతే మీ తమ్ముడు లేకపోతే మీ చెల్లె ఉంటారు కదా, వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు మనం ఎవరో రాబోయే తరాల కోసం కాదు మనం చదువుకుంటాం. మనకున్న 3 నెలల్లో ఎవరి కోసం చదువుకోవాలి? ముందు మన కోసం చదువుకోవాలి. ఆ తర్వాత రాబోయే తరాల గురించి తర్వాత ఆలోచించు. ఇప్పుడైతే ఈ 3 నెలల్లో అయితే మాత్రం నీ గురించి మాత్రమే ఆలోచించు. నీకు తప్ప ఆ నోట్స్ ఎవ్వడికి అర్థం కాకూడదు. ఒక పారాగ్రాఫ్ చదివానుకో, ఆ పారాగ్రాఫ్ చదివిన మొత్తాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక బొమ్మ రాయి. ఒక బొమ్మ రూపంలో ఆ పారాగ్రాఫ్ని రాయి. బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ గురించి చదువు. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ గురించి చదువు. ఆ కరెంట్ అకౌంట్ అనుకున్నప్పుడు నేనైతే దాన్ని ఎలా నోట్స్ రాసుకుంటానంటే ఒక బల్బ్ వేస్తాను, అది వెలుగుతున్నట్టుగా ఇట్లా గీతలు పెడతాను. అది చూడంగానే నాకు కరెంట్ అకౌంట్ గుర్తొస్తుంది. ఆ గీతలకి ఏం చెప్తాను, దాని లక్షణాలు రాస్తాను. ఒక్కొక్క పదంలో ఆ లక్షణాలన్నీ రాసుకుంటాను. అప్పుడు ఆ లక్షణాలు రాసిన తర్వాత మధ్యలో ఫిలమెంట్ ఉంటుంది కదా, ఆ ఫిలమెంట్లో ఏం పెడతారంటే ఈ 4-5 లక్షణాలకు సంబంధించిన మొదటి అక్షరాలన్నీ కలిపి రాస్తాను. అప్పుడు అది ఆ ఒక్క బొమ్మ చూడంగానే మొత్తం ఆ కరెంట్ అకౌంట్ అనే కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ నాకు రివైజ్ అయిపోతుంది ఈజీగా. ఆల్రెడీ చదువున్నాం కదా ఈ పద్ధతిలో. కాబట్టి అట్లా ఒక బొమ్మ రూపంలో క్రియేటివ్గా చదువుకోవడం. లేకపోతే ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకోవడం. లేకపోతే ఒక ఫ్లో చార్ట్ తయారు చేసుకోవడం నువ్వు చదివిన దాన్ని. లేకపోతే నువ్వు చదివిన మొత్తాన్ని అసోసియేటింగ్ టెక్నిక్ ద్వారా ఆ చదివిన దానికి నువ్వు చదివేటప్పుడు నీకు మైండ్ కొన్ని సందర్భాల్లో వేరే అంశాలు కూడా ఆలోచిస్తుంది. ఆలోచించడం వచ్చిన దాని ప్రకారం అది ఏదైతే ఆలోచించావో దాన్ని రాయి, అసలు విషయం రాయి. సో అంటే అసలు విషయం రాయొద్దంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎథిక్స్ కమిటీ గురించి చెప్పాను. ఎథిక్స్ కమిటీ గురించి నాకు అంత బాగా ఎందుకు గుర్తుందంటే నేను ఐ వాజ్ ఆల్వేస్ రిమెంబరింగ్ ద ఫేస్ ఆఫ్ మహువా మైత్రా. చాలా అందంగా ఉంటుంది ఆమె, కాబట్టి ఆమె ఫేస్ నేను గుర్తుపెట్టుకుంటాను. ఆవిడ గుర్తు రాగానే ఎథిక్స్ కమిటీ గుర్తు రాగానే మహువా మైత్రా గుర్తొస్తుంది. మంచి గ్లామర్ క్వీన్గా ఉంటుంది. అనగానే మొత్తం ఎథిక్స్ కమిటీ దానికి సంబంధించినటువంటి పద్ధతులు, విధానాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. నువ్వు కూడా అట్లనే చెప్పు. అది ఇప్పుడు అడవుల గురించి చదివేటప్పుడు పుష్ప అని రాసుకో. అక్కడ పర్యావరణం గురించి చదివేటప్పుడు పుష్ప భార్య అని రాసుకో. అంటే పుష్పకి అడవులకి సంబంధం ఉందా? అడవుల్లో ఈ చెట్లు ఎత్తుకుపోతాడు కదా పుష్ప, పార్టీ లేదా పుష్ప, ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. అంటే అది చదివినప్పుడు అది నీకు మాత్రమే గుర్తొస్తుంది, నాకు ఇంకొకడికి అర్థం కాదు అది. సో క్రియేటివ్గా రాసుకోవడం అంటే ఆ నోట్స్ అలా ఉండాలి. డైరెక్ట్గా సబ్జెక్ట్ ఏమో క్లాస్ రూమ్లో లెక్చరర్ చెప్పింది ఉంటుంది, దాని ఆధారంగా చదువుకుంటూ నువ్వు తయారు చేసిన నోట్స్ నీకు మాత్రమే అర్థం కావాలి, వేరే వాడికి అర్థం కాదు. అంత సూక్ష్మంగాను బొమ్మల రూపంలోనూ మైండ్ మ్యాప్స్ రూపంలోనూ
గ్రాఫుల రూపంలోనూ ఈ నోట్స్ టేబుల్స్ రూపంలోనూ పై చార్ట్స్ రూపంలోనూ ఉండాలి. అది వేరే రకంగా ఉండకూడదు. ఫుల్ లెంగ్త్లో నోట్స్ మాత్రం ఉండకూడదు. నువ్వు తయారు చేసుకున్న నోట్స్ ఫుల్ లెంగ్త్లో ఉండకూడదు. సో ఈ 5 అంశాలని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ సెషన్ ఎకానమీ సెషన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఈస్ ఈ ఇందాక ముందు చెప్పినట్టుగా ఏపీ హిస్టరీ రాంబాబు సార్ చెప్తారు, పాలిటీ రోహిత్ సార్ చెప్తారు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ భరత్ సార్ ఉంటారు, అండ్ ఇంకా ఎకానమీ శ్రవణ్ సార్. అండ్ ఈ ఎవ్రీ వీక్ నేను కూడా మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తుంటాను. ప్రతి వారం ఒక 20 క్వశ్చన్లు ప్రతి సబ్జెక్ట్లోనూ 5 క్వశ్చన్లతోటి ఆ వారంలో జరిగిన టాపిక్స్ తోటి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తుంటాను. నేను వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఆ వారం ప్రిపరేషన్స్ ప్రాసెస్లో ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఆ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఒకవైపు రెగ్యులర్ సిలబస్ అవుతూ ఉంటుంది, ఇంకోవైపు ఏమో ప్రాక్టీస్ అవుతుంది. ఎవ్రీ సండేనేమో టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుంది.